ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడడంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం ఆధ్యాత్మిక శోభతో ముస్తాబవుతుంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వనదేవతల జాతర 4 రోజుల పాటు అశేష జనవాహినిలో ఘనంగా జరగనుండగా జనవరి 14న గుడి మెలిగే, జనవరి 21న మండ మెలిగే పండుగలతో ఆచారాలు ప్రారంభమయ్యాయి. జనవరి 27న పడిగిద్దరాజు జంపన్న మేడారానికి చేరుకోగా 28న సారలమ్మ గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవత గద్దెపై ప్రతిష్ఠింపబడడం జాతరలో కీలక ఘట్టం కాగా 30న భక్తుల బెల్లం మొక్కులు సమర్పిస్తారు. జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగియగా ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ మహా జాతరకు భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులతో క్యూ లైన్లు, జంపన్న వాగు, స్నానఘట్టాలు, ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, వైద్య శిబిరాలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లతో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.